యూ ఆర్ ఎంకరేజింగ్ ఆర్ యువర్ లాస్ట్ టైమ్ గూడా మీరు 'దిల్‌రుబా' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చెప్పారు దట్ అవును యూ సార్. ఆర్ విల్లింగ్ టు హెల్ప్ హ్మ్. అప్‌కమింగ్ స్ట్రగ్లింగ్ హ్మ్. యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ సార్. అనేసి. సార్. దాని తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది? డిడ్ యూ ఫైండ్ ఎనీ సూటబుల్ క్యాండిడేట్? లేదు సార్. ఆల్రెడీ ఇప్పుడు 'తిమ్మరాజుపల్లి' అనే టీవీ మొత్తం అంతా అయిపోయింది సార్. వి షాట్ ద ఫిల్మ్ ఇట్స్ కంప్లీటెడ్. హ్మ్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 మెంబర్స్ న్యూ యాక్టర్స్ ఉన్నారు సార్. టెక్నీషియన్స్ అలా యాక్టర్స్ ఒక 50 మెంబర్స్ వస్తున్నారది. ఐయామ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఫిల్మ్ అది. వీళ్ళంతా స్ట్రగ్లింగ్ యెస్. ఎగ్జాక్ట్లీ సార్. యాక్టర్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ టెక్నీషియన్స్‌ని పెట్టేసేసి యాహ్! ఒక అందరూ సినిమా. కొత్త వాళ్ళతోనే సార్. ఐ డిడ్న్ట్ థాట్ అబౌట్ మార్కెట్. నాకేదో వచ్చేయాలి, ఏదో చేయాలని కాదు. ఇట్స్ మై ఓన్లీ ఫీలింగ్. అంటే నాదదే దూలకొద్ది అంటారు కదా సార్. ఇట్స్ మై థింగ్ టు డూ ఇట్. ఎంతవరకు చేయగలనో నాకు తెలీదు. నేను చేయనంతలో చేస్తాను. ఇంకొకటి ఐయామ్ స్టార్టింగ్ అనదర్ ఫిల్మ్. 2 ఊర్ల మధ్య ఒక క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఒక కథ. దానికి వి ఆర్ టేకింగ్ 70 ఆల్ న్యూ యాక్టర్స్. ఎందుకంటే 2 ఊర్ల మధ్య క్రికెట్ అన్నప్పుడు ఒక 70 మంది దాకా ఆల్రెడీ మా అవును. టీము ఉంది. ఐయామ్ డూయింగ్ యాస్ మచ్ యాస్ ఐ కెన్ సార్. ఆ ప్రాసెస్‌లో అయితే మా టీమ్ ఉంది. బట్ 100% చాలామంది రిక్వెస్ట్‌లు వస్తుంటారు. చాలామంది వస్తున్నారు. అందరికి నేను చేయలేను. బట్ ఎవరికైతే నేను చేయగలను, ఎవరైతే ఆ అప్రోచ్ రైట్‌గా ఉందో వాళ్ళకి మాత్రమే మీరు చేయగలను. మీరు యాక్టింగ్ కెరీర్ చూసుకుంటూ ఇవన్నీ జేయాలి మళ్ళీ. అంతే సార్ అది. ఏదైతే చేయగలనో అది చేస్తాను విత్ మై టీమ్ సపోర్ట్. బడ్జెట్ ఎంత అవుతుంది జనరల్‌గా? 'తిమ్మరాజుపల్లి' వి కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వితిన్ ద బడ్జెట్ ఆఫ్ 2.5 సీఆర్.